హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బంతి నార నాటాము శ్రావణ మాసంకి వచ్చేటట్టు. కరెక్ట్ ఇప్పుడు ఈ నార నాటి 50 days అయింది. శ్రావణ మాసంకి వచ్చేటట్లు పెట్టాము. 50 days అయింది కాబట్టి ఆల్రెడీ మొగ్గ స్టార్ట్ అయింది. ఇంకో 10 days ఉంటే పువ్వులు వచ్చేస్తాయి. అక్కడక్కడ మొగ్గలు ఇచ్చుకున్నాయి. చూడండి 15 daysకే తోట ఎంత బాగుందో. నేను చూపిస్తున్న మొక్క రెడ్ పగిలే పూల మొక్క. ఎంత ఏపుగా ఉందో చూడండి చెట్టు. చూడండి ఒక మొక్కకి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి. ఇది ఒక్క మొక్కే, ఎన్ని బ్రాంచెస్ వల్ల బ్రాంచెస్. నార చాలా మంచి వెరైటీ నార పెట్టారండి మాకు. మేము ఈ మొక్కలు రాజమండ్రి నుంచి తెప్పిస్తాము. చూడండి ఒక్కొక్క మొక్క ఎన్ని బ్రాంచెస్ వస్తుందో. ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని పూలు వస్తాయి మొక్కకి. మేము మొగ్గలు కూడా తుంచలేదండి. యాక్చువల్లీ 40 daysకి మొగ్గలు తుంచాలి, కానీ మేము మొగ్గలు కూడా తుంచలేదు ఈసారి. అంత మంచి నార పెట్టారు. ఇదేమో ఎల్లో అండి, ఇది ఎల్లో కలర్ నార. ఇది కూడా చూడండి ఎన్ని కొమ్మలు వచ్చిందో. కొమ్మకి మొగ్గనే, ఇది మొగ్గనే, ఇది మొగ్గనే, ఇది మొగ్గనే. మనకి ఎన్ని కొమ్మలు వస్తాయి అన్ని మొగ్గలు వస్తాయి. ఏమంటే జాగ్రత్త చూసుకోవాలి. దీనికి కంపల్సరీ 10 daysకి ఒకసారి మందు స్ప్రే చేయాలి, ఎందుకంటే మనకు పచ్చ పురుగు అటాక్ అవుతుంది కాబట్టి. ఒక మొక్క చూస్తే ఒక మొక్క చూడనట్లుందండి. ఇది ఎల్లో కాబట్టి తొందరగా మొగ్గ వస్తుంది, రెడ్ కొంచెం తక్కువ వస్తుంది. ఇంకో ఈ మొగ్గ సైజు ఎంత పెద్దగా ఉంటే పువ్వు అంత బాగా వస్తుంది. తోట చూడండి, తోట చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బాగుంది. రైతుకి కావాల్సింది ఇంతే కదండి. మనం వేసిన పంట బాగుంటే అంతకన్నా హ్యాపీ ఏముంటుంది. వీటిని చిన్న పిల్లలు పెంచుకున్నట్లు పెంచుకోవాలండి. పూల మొక్కలు అంటే అంత స్మార్ట్గా ఉంటుంది. చిన్న పిల్లల్ని ఎలా పెంచుకుంటామో అలా చూసుకోవాలి. ఇంకో మొక్క చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో, ఎంత బాగున్నాయో. దిష్టి తగిలేటట్టుంది. అక్కడక్కడ పూలు కూడా విచ్చుకుంటున్నాయి. ఇదిగో రెడ్ పువ్వు విచ్చుకోవడానికి స్టార్ట్ అయింది. కరెక్ట్ 50 daysకి పూలు స్టార్ట్ అవుతాయండి. మొగ్గ పూలు స్టార్ట్ అవుతాయి. దాని టైం ప్రకారం వచ్చేస్తాయండి. మనం భూమిలో ఒకటి పెట్టాలి. కానీ ఒకసారి తోట అంతా చూపిస్తాను. అంతే ఈ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.